నమస్తే, వెల్కమ్ టు టీ10. యావత్ దేశాన్ని నిబరపాటుకు గురి చేస్తూ కొన్ని నెలల పర్యంతం సాగిన మణిపూర్ హత్యాకాండను ప్రేరేపించింది సాక్షాత్తు ఆ రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అని ఆడియో టేప్ల పరీక్షలో నిర్ధారణ అయ్యింది. ఈ పరిణామం ఇంతకాలం బీరేన్ సింగ్ ను పదవి నుంచి తొలగించకుండా వెనకేసుకొచ్చిన ప్రధాని మోడీ, అమిత్ షా సహా బీజేపీ అధినాయకత్వానికి బోనులో పెట్టినట్టయింది. సర్వోన్నత న్యాయస్థానం సమక్షానికే నివేదిక అందటంతో మోడీ బీజేపీ పరిస్థితి కన్నంలో దొరిక దొంగల మాదిరి తయారైంది. గతేడాది మేలో మణిపూర్ లో జాతుల మధ్య తలెత్తిన ఘర్షణలు అత్యంత పాశవిక దాడుల రూపం తీసుకుని సంవత్సరంగా కొనసాగాయి. ఈ మారణకాండ వెనుక ముఖ్యమంత్రి బీరేన్ హస్తం ఉందంటూ ఆయన మాట్లాడినట్టు చెబుతున్న ఆడియో టేపులు కొన్ని బయటికి వచ్చాయి. వాటిని నిర్ధారించి చర్యలు తీసుకోవాలని కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ తొలుత మణిపూర్ హింసాకాండపై విచారణ కోసం కేంద్ర హోం మంత్రి శాఖ నియమించిన జ్యుడిషియల్ కమిషన్ కు అందజేసింది. తదుపరి నిరుడు నవంబర్ లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆడియో టేపుల ప్రామాణికతను పరీక్షించాలని న్యాయస్థానం ఆదేశించగా దేశంలోనే పేరెన్నికగన్న ట్రూత్ ల్యాబ్ కు వెరిఫికేషన్ నిమిత్తం పంపారు. టేపుల్లో ఉన్న గొంతుతో బీరేన్ స్వర నమూనాలు సరిపోయాయని ట్రూత్ ల్యాబ్ నిర్ధారించింది. ఈ కేసుపై సోమవారం విచారణ చేపట్టిన కోర్టు ప్రభుత్వ ల్యాబ్ సిఎస్ఎఫ్ఎల్ వెరిఫికేషన్ కు పంపి 3 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ట్రూత్ ల్యాబ్ అనేది ఏదో సాదాసీదా సాధారణ సంస్థ కాదని మోడీ బీరేన్లకు తెలుసు. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య చైర్మన్ గా నెలకొల్పబడింది. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ పలు క్లిష్టతర కేసుల్లో ట్రూత్ ల్యాబ్ ను ఆశ్రయిస్తాయి. సిఎఫ్ఎస్ఎల్ కంటే ట్రూత్ ల్యాబ్ విశ్వసనీయమైంది. సీఎం అధికారిక ప్రాంతాల నుంచే రికార్డు చేశామని ఆడియోలు అందజేసిన వారు స్పష్టంగా చెప్తున్నారు. ఆ రీత్యా చూస్తే బీరేన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవటానికి ఆస్కారం ఉండదు. మణిపూర్ హత్యాకాండకు కర్త, కర్మ, క్రియ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రినంటూ వచ్చినటువంటి ఆరోపణలు నిజమేనని అర్థమవుతోంది. ముఖ్యమంత్రిగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి ప్రజలను రక్షించే బాధ్యతను విడనాడి ప్రజల మధ్య చీలికలు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టడం ఆ పదవికే కలంకం. అటువంటి వ్యక్తిపై ప్రధాని, హోంమంత్రి ఈగ వాలకుండా కాపాడటం అత్యంత జుగుప్సాకరం. మణిపురి హింసాకాండ గురించి చెప్పటానికి, రాయటానికి పదాలు దొరకవు. సుమారు 200 మంది హత్యకు గురయ్యారు. వందలాదిగా క్షతగాత్రులయ్యారు. 70,000 మంది శరణార్థులుగా ఊళ్లను ఖాళీ చేసి శిబిరాల్లో తలదాచుకున్నారు. ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులాగానే ఉంది పరిస్థితి. ఇంతటి ఘోరాల వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గతంలో గుజరాత్ మారణకాండకు అప్పటి రాష్ట్ర సీఎం మోడీ పరోక్ష మద్దతు ఆరోపణలొచ్చాయి. మొన్నటికి మొన్న సిఐఏ ఆందోళనల సమయంలో ఢిల్లీలో బీజేపీ ఎంపీలు, నేతలు మత విద్వేషాలను బహిరంగ సభల్లో నూరిపోశారన్నది జగద్విదితం. మణిపూర్ సైతం అందుకు భిన్నమేమి కాదని సీఎం బీరేన్ ఆడియో టేప్లతో మరోసారి రుజువైంది. హిందూ మతోన్మాద ఆర్ఎస్ఎస్ దర్శకత్వంలో బీజేపీ పనిచేస్తోందనటానికి ఇటువంటి దృష్టాంతాలు చాలానే పోగుపడతాయి. ప్రచార రందితో దేశాలు ఊరేగుతున్న ప్రధాని మోడీ ఇప్పటికీ మణిపూర్ ను సందర్శించలేదు. మణిపూర్ లో హింసపై ఎన్నిసార్లు ప్రతిపక్షాలు పార్లమెంట్ లో నిలదీసినా మౌనమే. బీరేన్ ను సీఎం పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్ పైన అదే తీరు. రోమ్ తగలబడుతుంటే తీరిగ్గా ఫిడేలు వాయించిన నాటి నీరో చక్రవర్తి కంటే కూడా నేటి కేంద్ర బీజేపీ పెద్దలది అమానవీయ ప్రవర్తన. ఆడియో టేప్లతోనైనా సీఎం బీరేన్ ను పదవి నుంచి తొలగించాలి. ఇంకా బీరేన్ భుజం తట్టి సీఎం కుర్చీలో కొనసాగిస్తే జాతి క్షమించదు. మణిపూర్ హింసాకాండ మోడీ బీజేపీ కనుసన్నల్లోనే జరిగిందన్న భావన ప్రజల్లో మరింత బలపడుతుంది. ఇది వంట న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.